రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మ నీ అకౌంట్ లోనే పడింది. ఎవరికో తెలుసా? ఆత్మను రక్షింపబడటానికి స్థలం ఇచ్చావు. ఆమెను హల్లెలూయా. ఆత్మను రక్షింపబడటానికి స్థలం ఇచ్చావు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? విడిచిపెట్టి ధనవంతులకు రాసిస్తారండి. ఎవరికి రాసిస్తారు? ధనవంతులకు, గొప్పవారికి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీ త్యాగము ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. నీ త్యాగము, నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ ప్రేమ దేవుని యందు నమ్మకమైనదని, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలదని మేము విశ్వసించి ఇదిగో తీతుకు రాస్తున్నటువంటి పత్రికలు అని చెప్పేశారని తీతు కోసం రాస్తున్నటువంటి పత్రిక. ఎవరు అందుకని అంటాడు కదా, మీ హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి కానీ మీ పెదవులు నన్ను కనపరుస్తూ ఉన్నాయి అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడుపులో తలంపులు ఒకటి, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, బయటకు ఒక తలంపు ఉంటే దేవునికి ఎలా ఉంటది? దేవుడు ఏం చూడగలడు? హృదయాన్ని చూడగలడు. అందుకని అంటాడు కదా, నేను నీ యొద్దకు వచ్చా కానీ నాకు తలుపు తీయలేదు అంటాడు. నాకు తలుపు తీయలేదంటే ఏం తలుపు తీయాలా? హృదయం అనే తలుపు తెరవాలి. దేవుని తట్టు చూడు, విశ్వాసంతో ఉండు, కన్నీరు కార్చు, వేదన పడు, దుఃఖపడు. ఓ తీతు భక్తుడా, నువ్వు దేవుని తట్టు విశ్వాసంగా ఉండు. ఓ తీతు భక్తుడా, దేవుని యందు విశ్వాసంతోను నమ్మకంతో నడు. దేవుని యందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రయాస వ్యర్థంగా పోదండి. ఆమేన్ హల్లెలూయా. దేవుని యందు నా ప్రయాస వ్యర్థంగా పోద్దని వారు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. చూడగలిగిన వారు లేరు, నన్ను చూసేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు అనేసరి మనం అనుకుంటున్నాం. కానీ నీతో మాట్లాడగలిగిన వాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాట్లాడగలిగిన వాడు. దేవుడు నీ శ్రమల యందు, బాధల యందు, ఇరుకులు యందు, ఇబ్బందులు యందు, అవమానాల యందు దేవుడు ఎదురు చూస్తూ నీతో మాట్లాడగలిగిన వాడు, నీకు స్నేహితుడిగా ఉండగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు యేసు ప్రభు దేవుడు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు ఒక్కడే. నువ్వు నమ్మితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వస్వమును నీ పాదముల యొద్దకు తీసుకురాగలడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని దేవుడు అధికారంలో ఉన్నది కానీ మన వశములో ఉందా? దేవునికి లోపడినదంటూ ఏది కూడా లేదు. దేవునికి లోపడినది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము కలిగినదే. ఈ భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశము కలుగును కాకంటే కలిగింది, భూమి మీద ఉన్న సర్వ జీవ వృక్షములారా కలుగును కాకంటే కలిగింది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు పెట్టు, నీకు నేను ఇస్తానంటే కూడా అది రాదా? మన దగ్గరికి వస్తుందా? రాదా? దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని యందు నిరీక్షణ కలిగి అయ్యా అనేసరిని దేవుని తట్టు నీ చేతులు చాచినప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు లేని స్థితిలో కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడు ఆయన. అనుకుంటున్నామేమో, నాకు ఎవరు ఆధారం లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను పిలిచేవారు లేరు, నన్ను చూడగలిగిన వారు లేరు, నన్ను చూసేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు అనేసరి మనం అనుకుంటున్నాం. కానీ నీతో మాట్లాడగలిగిన వాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాట్లాడగలిగిన వాడు. దేవుడు నీ శ్రమల యందు, బాధల యందు, ఇరుకుల యందు, ఇబ్బందుల యందు, అవమానాల యందు దేవుడు ఎదురు చూస్తూ నీతో మాట్లాడగలిగిన వాడు, నీకు స్నేహితుడిగా ఉండగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు యేసు ప్రభు దేవుడు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు ఒక్కడే. నువ్వు నమ్మితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వస్వమును నీ పాదముల యొద్దకు తీసుకురాగలడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని దేవుడు అధికారంలో ఉన్నది కానీ మన వశములో ఉందా? దేవునికి లోపడినదంటూ ఏది కూడా లేదు. దేవునికి లోపడినది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము కలిగినదే. ఈ భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశము కలుగును కాకంటే కలిగింది, భూమి మీద ఉన్న సర్వ జీవ వృక్షములారా కలుగును కాకంటే కలిగింది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు పెట్టు, నీకు నేను ఇస్తానంటే కూడా అది రాదా? మన దగ్గరికి వస్తుందా? రాదా? వస్తుందనే వాళ్ళు ఎంతమంది?